నాసామిరంగా సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా ఉంది. స్టోరీ కానీ ఒక క్యారెక్టర్ కానీ విధానం తీసే విధానం కానీ చాలా బాగుంది. ఒక చెప్పాలంటే చాలా సూపర్ ఉంది. అంటే నాగార్జున అంటే ప్రతి సాంగ్స్ ఫస్ట్ సాంగ్ బాగుంది, సెకండ్ సాంగ్ బాగుంది, లాస్ట్ సాంగ్ ఇంకోటి ఉంటుంది చాలా బాగుంది. అలానే డ్యాన్స్ ఉంటుంది, ముగ్గురు కలిసి డ్యాన్స్ రాస్తారు నాగార్జున. అది మాత్రం చాలా హైలైట్ ఉంది సాంగ్. లేదా ఈ సినిమాకి తగ్గట్టు లుక్ బాగుంది. ఎందుకంటే ఈ సినిమా దగ్గర నిజంగా చెప్తున్నా నాసామిరంగల ఆ క్యారెక్టర్కి లుక్ అట్లుంటేనే బాగుంటుంది నాగార్జునకి. లేదు ఆ సినిమా క్యారెక్టర్ దగ్గర అట్లుంటేనే బాగుంటుంది. ఎందుకంటే డిఫరెంట్ ఉండాలి. ఆ సినిమాకి నాసామిర అంటే ఒక మాస్లా ఒక రఫ్ అండ్ టఫ్ ఉండాలి. ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ టైటిల్ తగ్గట్టు నాగార్జున చూడడానికి ఇట్లా ఒక విలేజర్ లెక్క మాస్ లెక్క కనిపించాలి. ఫైట్స్ ఉన్నాయి, ప్రతి ఫైట్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఫైట్ డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఫైట్ మాత్రం అది హైలైట్ ఉన్నది. ఫస్ట్ వచ్చి హనుమాన్, సెకండ్ వచ్చి నాసామిరంగా 100% ఇదైతే. థర్డ్ వచ్చి విక్టరీ వెంకటేష్ సైంటో. గుంటూరు కారం అంటే ఇంకేం చెప్పట్లేదు దానికి. అంటే అది బాగుంటుంటే ఒక ప్లేస్లో ఉంటుండే, అది చెప్పుకున్నది లేదు. యావరేజ్ ఉంది సినిమా. 5కి 4.5 ఇస్తా. జై నాగార్జున. హాయ్ బ్రో. హాయ్ అన్న. మూవీ తీసావా? చూశానన్న. మూవీ బ్రో నాసామిరంగా ఎట్లుంది? మూవీ అయితే చాలా బాగుందన్న. ఏంటంటే నాగార్జున గారు ఇంతకుముందు మనము చాలా సినిమాల్లో చూసాము. ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఏంటంటే ఇప్పుడు మనము ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఈ మూవీ ఏంటంటే నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వీళ్ళు ముగ్గురు హీరోలు. నిజంగా ఏంటంటే ఈ సంక్రాంతి బరిలో వచ్చిన దమ్మున్న దుమ్ము లేపిన మొగోళ్ళు అన్న వీళ్ళు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ప్రజెంట్ ముగ్గురు మొనగాళ్ళు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ముగ్గురు మొనగాళ్ళు అంటే అన్న లాస్ట్ వరకు ఉంటేనన్నా అట్లా అనుకోవచ్చు. కానీ అది ఏంటంటే కొంచెము లాస్ట్ వరకు లేకుండే ముగ్గురు మొనగాళ్ళు అన్నట్టుగా లాస్ట్ వరకు ఉంటే ముగ్గురు మొనగాళ్ళు అంటాం. కానీ ముగ్గురు లేరు కాబట్టి మనం ఏం చెప్పలేము. కాకపోతే ఏంటంటే అది అట్లా జరిగింది కాబట్టి ఈ మూవీ వాళ్ళ ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. కానీ మూవీ ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే అన్న నాగార్జున గారికి అల్లరి నరేష్ గారికి మధ్యలో ఉన్న కామెడీ సీన్స్ కానీ సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగా హైలైట్గా చూపించారన్న. అండ్ మూవీ విషయానికి వస్తే ఇప్పుడు ఈ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా మోస్ట్లీగా కోరుకునే సినిమాలు ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాలు, కామెడీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫైటింగ్స్ ఉండాలి, కొంచెం ఇవన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు. నాగార్జున సినిమాలు అంటే ఒక మ్యాచ్ ఎలివేషన్స్ కోరుకుంటారు. కాకపోతే ఏమంటావా మాస్ ఎలివేషన్స్? కాకపోతే ఏంటంటే అన్న ఇంతకుముందు వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, బంగారు రాజు ఆ సినిమాల్లో కంటే దాన్ని మించిపోయే లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అంటే ఈ నాసామిరంగా మూవీ అని నేను చెప్తా అన్న. ఇప్పుడు ఇవాళ సండే రోజు రిలీజ్ అయినా కానీ సినిమా 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమన్న నేను చెప్తున్నా. ఏంటంటే ఈ సంక్రాంతి బరిలో వచ్చిన దమ్మున్న మొగోడు అని అంటే మన కింగ్ నాగార్జున అని చెప్తా. ఎట్లుంది నరేష్ యాక్టింగ్ ఎలా ఉంది? రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఇంట్లో అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఎక్కువగా ఆన్ స్క్రీన్ మీద ఎక్కువ హైలైట్ చేసింది అని అంటే ఫస్ట్ నాగార్జున గారి తర్వాత నెక్స్ట్ ఆన్ స్క్రీన్ మీద బాగా హైలైట్ చేసింది అల్లరి నరేష్ గారిని హైలైట్ చేశారన్న. రాజ్ తరుణ్ గారిని ఏంటంటే చూపించాలనుకుంటే చూపించచ్చు, కానీ వాళ్ళు డైరెక్షన్ పరంగా వాళ్ళ కథకు తగ్గట్టుగా సరైన న్యాయమే చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందులో అయితే మనం ఏం వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం మామూలుగా లేదు భయ్, అదిరిపోయింది. నాకు బాగా నచ్చిన హైలైట్ సీన్ ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్లో నాగార్జున గారు సైకిల్ చైన్ ఇట్లా పట్టుకొని ఇంతకుముందు ఏంటంటే ఇది ఇంతకుముందు సినిమాల్లో కూడా ఇట్లా సేమ్ అదే టైం 2 కనపడింది దీంట్లో. శివ మూవీనే గుర్తొచ్చింది అన్న. ఏంటంటే మళ్ళీ ఒక శివ మూవీ నువ్వు చూశానన్న. మరొక దీంట్లో సేమ్ యాస్టీస్ అని అంటే ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు అన్న. కాకపోతే ఏంటంటే కొంచెం లుక్ మాత్రం సేమ్ అదే టైప్లో చూపించారు. కాకపోతే అప్పుడు ఇప్పుడు తిప్పేదిప్పుడుకి చాలా ఫరక్ ఉందన్న. నిజంగా మామూలుగా లేదు అసలు. తిప్పుడుకి ఒక్కొక్కళ్ళు విజిల్లతోని ఒక్కొక్క థియేటర్లో దద్దరిల్లిపోయి మోగిపోయినాయి భయ్య. నిజంగా ఆ రకమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్. మరి ఇప్పుడు దీంట్లో హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉందంట? కొత్తగా ఆమె యాక్టింగ్ చేయడం జరిగింది. సో ఎట్లుంది పర్ఫార్మెన్స్? హీరోయిన్ గారు ఏంటంటే కొత్తగా ఏం లేదన్న. ఇంతకుముందు ఏంటంటే అమిగోస్ అనే సినిమాలు చేశారు కళ్యాణ్ రామ్తోని. ఇప్పుడు ఏంటంటే అంత ఎలివేషన్ అని అంటే అన్న క్యారెక్టరైజేషన్ ఇచ్చారు కానీ పర్వాలేదు, బాగానే ఇచ్చారు. ఆన్ స్క్రీన్ మీద కనబడేంతసేపు ఆమెకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్లలో కానీ ఆమెకి ఇచ్చిన కామెడీ యాక్టింగ్, లవ్, రొమాంటిక్ సీన్స్ కానీ బాగానే చేశారు. హీరోయిన్ గురించి మనం ఏం వేలెత్తి చూపడానికి లేదు. కాకపోతే ఏంటంటే మూవీ మొత్తం స్క్రిప్ట్ ఏంటంటే అన్న ఒకళ్ళ కోసం ఒకళ్ళు
సొంత అన్నదమ్ములు కాకపోయినా సరే వాళ్ళు బయట వాళ్ళైనా సరే సొంత అన్నదమ్ముల్లాగా ఒకళ్ళకొకళ్ళు ప్రాణాలు ఇచ్చుకునే వాళ్ళు లాస్ట్ వరకు వచ్చేసరికి విడిపోతారు. ఆ విడిపోయే దాని విషయంలో ఏంటంటే అది ఏ రకంగా స్టోరీ మొత్తం చెప్తున్నావు భయ, స్టోరీ మొత్తం చెప్పొద్దు. సో ఫైనల్గా ఎట్లుంటుంది చెప్పు. మూవీ మొత్తానికి వచ్చేస్తే అన్న, మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో అల్లరి నరేష్ నాగార్జున గారికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ అండ్ అల్లరి నరేష్ గారికి విలన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న సెంటిమెంటల్ సీన్స్ చాలా హైలైట్గా నిలిచినాయి. ఈ మూవీలో విలన్లు అయితే ఒక సైకో లాగా చూపెట్టారు అన్న. ఏంటంటే అల్లరి నరేష్ గారికి విలన్కి వాళ్ళిద్దరికి మధ్యలో నడిచే ఫైటింగ్ బాండ్లో విలన్ ఒక సైకో రోల్లో చూపెట్టారు. ఏంటంటే అట్లా చూపెట్టినా కానీ అతనికి తగ్గ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన సరైన న్యాయమే చేసుకున్నాడు. మూవీ అయితే ఓవరాల్గా బాగానే ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు భయ. మెయిన్ హైలైట్ అంటే క్లైమాక్స్ ఫైట్ సీన్. ఇంకా ఎంత ఇస్తావు, రేటింగ్ ఎంత ఇస్తావు అన్న? నేను 4.5 ఇస్తాను అన్న. 5కి 4.5 ఇస్తా. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ ఎక్కడ కూడా బోరింగ్ లేదు మూవీ. ఆల్మోస్ట్ ఆల్గా సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు యూత్ కానీ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కళ్ళు అందరు ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఏది అని అంటే నా సామిరంగ సినిమా అని నేను చెప్తా. థ్యాంక్ యూ.